గరుడ పురాణం ప్రకారం మృత్యువు సాధారణ వ్యక్తులకు ఎలా వస్తుందో తెలుసా? ఒక సాధారణ వ్యక్తి యొక్క ఆయుష్ పూర్తయిపోయినప్పుడు ముందుగా దైవయోగం వల్ల వాడి శరీరం రోగయుక్తమవుతుంది. ఇంద్రియాలు వికలమైపోయి బలము, తేజస్సు, వేగము శిథిలమైపోతాయి. కోటి తేళ్లు ఒకేసారి కుట్టినంత బాధ కలుగుతుంది. మెల్లగా శరీరంలో చైతన్యం తగ్గుతూ ఉంటే జడత్వం పెరుగుతూ ఉంటుంది. యమదూతలు మృతి చెందుతున్న వ్యక్తికి మాత్రమే కనిపిస్తారు. చావబోతున్న వ్యక్తి పక్కనే వచ్చి నిలబడతారు. యమదూతలను చూసిన వెంటనే జీవుడు భయపడిపోయి వారికి కనబడకుండా ఉండడానికి తన శరీరంలో ఏదో ఒక భాగంలో దాక్కోవడానికి ప్రయత్నిస్తాడు. శరీరంలో ప్రాణం ఎక్కడ దాక్కుందో యమదూతలకు సులువుగా తెలిసిపోతుంది. వారు జీవుడి ప్రాణాలని గేలంతో లాగడం మొదలు పెడతారు. అప్పుడు జీవుడి ప్రాణం అతి బలవంతం మీద కంఠం దాకా వచ్చి బయటికి రావడానికి మొరాయిస్తుంది. ఈ పెనుగులాటలో మనిషి ముఖం చాలా వికృతంగా తయారవుతుంది. నోటి నుంచి నురగా, ముక్కు నుంచి ద్రవం కారుతూ ఉంటుంది. తరువాత జీవుడి ప్రాణం ఆహాకారం చేస్తూ అహంకార మమకారాలను ఇంకా వదులుకోలేక యమబడులకి లొంగిపోయి బయటికి పోతుంది. అలా పోతూ పోతూ కూడా తన ఇంటి వైపు, తన ఆలుబిడ్డల వైపు ఆర్తిగా కనుమరుగయ్యేదాకా చూస్తూనే ఉంటుంది. మృత్యు సమయంలో